ఇండియాలో ది బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎన్టీఆర్ పేరు చెప్తారు. హృతిక్ రోషన్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్. వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తూ చూడాలన్నది అదొక ఒక పండగ లాంటి వాతావరణం. అది ఆ మూమెంట్స్ మీరు ముందే చూస్తారా? లేదు 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 పాట విన్నాను నేను. విన్నారు? పాట చాలా బాగుంది. బాంబేలో నేను ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన్ ముఖర్జీ గారే వినిపించారు పాట చాలా బాగుంది. ప్రాపర్ డాన్స్ నెంబర్. హృతిక్ రోషన్ గారు తారకన్న కలిసి డాన్స్ చేస్తే మీరు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 10 times ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇద్దరు డాన్స్ చేయగలిగిన మూమెంట్స్ ఉన్న పాట. ఎందుకంటే హృతిక్ రోషన్ లెగ్ మూమెంట్స్ చాలా ఫేమస్, తారకన్న లెగ్ మూమెంట్స్ చాలా ఫేమస్. ఇద్దరికి చాలా అద్భుతమైన లెగ్ మూమెంట్స్ ఉంటాయి. నేను తారకన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసాను, అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు అన్నట్టు ఆ పండగ వాతావరణం ఉంటుంది. ప్లస్ వైఆర్ఎఫ్ సినిమా అంటే మీకు తెలుసు కదా, ఆ ఖర్చు దగ్గర ఎప్పుడు అలా ఆలోచించరు. కలర్ఫుల్గా ఉంటుంది సినిమా అంతా. ప్లస్ తారకన్న కూడా మంచి కలర్ఫుల్గా ఉంటారు. దేవర ఓల్డ్ పీరియడ్ సినిమా కదా, సో వాటిలో గ్లామర్గా చూపించడం కుదరదు. సో మళ్ళీ గ్లామర్గా కలర్ఫుల్ క్లోత్స్లో ఉంటారు తారకన్న చాలా రోజుల తర్వాత. సో అంతా ఒక ప్యాకేజ్ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈవెన్ సినిమా మొత్తం చూడకపోవచ్చు కానీ అక్కడక్కడ కొన్ని పార్ట్స్ అయితే చూసుండొచ్చు. నేనేం చూడలేదు. చూడాలి. అదే మంచి సినిమా ఇంత రేట్ పెట్టుకున్నప్పుడు కాస్తైనా చూపిస్తారేమో కదా. అసలు అడగమండి అలా. ఇప్పుడు నన్ను అడిగితే నేను డిస్ట్రిబ్యూటర్ సినిమా చూపిస్తాను కదా, నా మీద నాకు నేనంతా నేను నా ఏమంటారు నా ఎక్సైట్మెంట్ షేర్ చేసుకుంటానికి చూపిస్తాను తప్పితే ఎవరికన్నా ఏదన్నా వాళ్ళు అడిగితే అసలు చూపించాను నేను. సో అలా నేను ఎవరిని అడగను. ప్రొడ్యూసర్నే కదా, నాకు అది తెలుసు కదా, అదే నేను అసలు అడగను ఎవరు.